3 పాయింట్స్ ఇచ్చి ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు 3 పాయింట్స్ మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసి మనం లెంత్ 3 సైడ్స్ క్యాలిక్యులేట్ చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. 2 3 ఫస్ట్ పాయింట్, 7 11 సెకండ్, 5 2 థర్డ్, మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ వన్ రాయాలి. చూడండి ఇక్కడ 2 into 11 22, 22 minus 21, 22 minus 21, తర్వాత మళ్ళీ 14 minus 55, నెక్స్ట్ 15 minus 4, 15 minus 4. పాజిటివ్ వాల్యూస్ ఎంత వస్తుందో చూడండి. 22 14 36, 36 plus 15 51 minus 21 76 80. సో 51 minus 80 అంటే 29 కదా, మాడ్యులస్ ఉంటుంది కాబట్టి పాజిటివ్. 29/2 14.5 స్క్వేర్ యూనిట్స్ అంటాం. 14.5 స్క్వేర్ యూనిట్స్. సో ఇక్కడ A1 A2 B1 B2 C1 C2 అన్నప్పుడు ఇలాగే రాస్తుంటాం, కాకపోతే అక్కడ వేరియబుల్స్లో రాస్తాం అంతే. సో A1 A2 B1 B2 C1 C2 రాశారనుకోండి. A1 A2 B1 B2 C1 C2 మళ్ళీ A1 A2 ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ A1 B2 మైనస్ A2 B1 ప్లస్ B1 C2 మైనస్ B2 C1 ప్లస్ C1 A2 మైనస్ C2 A1. ఇది రాసేస్తాం. A1 B2 మైనస్ A2 B1 B1 C2 మైనస్ B2 C1 C1 A2 మైనస్ C2 A1.
చూడండి 2, 3, 7, 11, 5, 2. ఏరియా ఎంత వచ్చింది మనకి? 14.5. ఈ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా 2, 3, 7, 11, 5, అలాగే ఇక్కడ y యాక్సిస్ లో కూడా మనకి ఇది 0 ఉంటుంది, 0, 0, 1, 2 అండ్ సో ఆన్ ఉంటాయి. ఇప్పుడు 2, 3 అన్నాం అనుకోండి, పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. 2, 3 అంటే x యాక్సిస్ లో 2, y యాక్సిస్ లో 3 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. 7, 11 అంటే 7, 11 ఇంకెక్కడో ఉంటుందండి. నెక్స్ట్ 5, 2, 5 అలాగే 2 ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ఫార్మ్ అయ్యే ట్రయాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా కదా మనం రాస్తున్నది. ఈ ట్రయాంగిల్ ఏరియా ఈ లోపల ఇది ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుందో ఈ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 14.5 స్క్వేర్ యూనిట్స్. 14.5 స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేసినా కూడా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ని మనం ఇక్కడ నుంచి ఇలా మూవ్ చేసాం అనుకోండి. మూవ్ చేయడం వల్ల ట్రయాంగిల్ ఏరియా ఏమైనా చేంజ్ అవుతుందా? ట్రయాంగిల్ ఏరియా సేమ్ ఉంటుంది కదా, కాకపోతే మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. ట్రయాంగిల్ని ఒక ప్లేస్ నుంచి మనం ఇంకొక ప్లేస్కి తీసుకురావడం వల్ల ఏరియా చేంజ్ అవ్వదు, కానీ మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఆ 2, 3 ఏదైతే ఉందో అది మనం 0, 0 వచ్చేలాగా మార్చుకుంటున్నాం ఒకటి. సో దానివల్ల ఏమవుతుందో చూడండి. సో 2, 3 కాస్త 0, 0 అవ్వాలి అంటే మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంది? సో అన్నిటినీ కూడా షిఫ్ట్ చేయాలి కదా, ఒక పాయింట్ అని కాదు కదా, అన్ని పాయింట్స్ని మనం మూవ్ చేయాల్సి ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఒకటేమో 0, 0, ఇంకొకటి 5, 8, ఇంకొకటి 3, -1, 3, -1 ఈ విధంగా. ఇప్పుడు ఒక పాయింట్ కనుక 0, 0 ఉంటే, ఒక పాయింట్ కనుక 0, 0 ఉంటే ఏరియా హాఫ్ ఆఫ్ డైరెక్ట్గా ఏడి మైనస్ బీసీ అంటే సేమ్ అలాగే రాస్తాం. 0, 0 ఫస్ట్లో వస్తుంది, 5, 8, 3, -1 మళ్ళీ లాస్ట్లో 0, 0 వస్తాయి. 0తో మల్టిప్లై చేసినప్పుడు ఆ రిజల్ట్ 0 వస్తుంది కాబట్టి ఫైనల్గా మనకి 5 ఆఫ్ -1 -8 into 3 -5 -24 -29/2 14.5 స్క్వేర్ యూనిట్స్. సో ఏదైనా ఒక పాయింట్ని మీరు 0, 0 చేయొచ్చు అన్నమాట. సో 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒకటి 0, 0 చేస్తున్నాం అనుకోండి, ఎంతైతే సబ్ట్రాక్ట్ చేస్తామో అన్నిటి నుండి కూడా సేమ్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఇది రాసుకోండి ఒకసారి.
చూడండి ఈ 3 పాయింట్స్ ట్రయాంగిల్ ఏరియా చెప్పడానికి ట్రై చేయండి. చెప్పండి. సో ఏం చేయొచ్చు మనం 0,0 రావాలి అంటే 1, -1 యాడ్ చేస్తే ఏమవుతుంది 0,0. ఇక్కడ 1, -1 ఏమవుతుంది 9, 12. 1, -1 -3, 1. సో ఏరియా హాఫ్ ఆఫ్ ఏడి మైనస్ బీసీ రాసుకోవచ్చు. 9 -12 ఆఫ్ -3. 9 + 36 45. 22.5 square units. సో 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒకవేళ 3 లైన్స్ ఇచ్చి ఏరియా క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, దానికి మనం గ్రాఫులు డ్రా చేసి ట్రై చేయొచ్చు. కానీ బట్ ఇంకా బెటర్ ఏంటంటే 3 లైన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 లైన్స్ని సాల్వ్ చేస్తే ఎక్స్ అండ్ వై 3 లైన్స్ అంటే ఏంటి 3 ఈక్వేషన్సే కదా. ఎక్స్ అండ్ వైలో 3 ఈక్వేషన్స్ ఇస్తారు. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సెకండ్ పాయింట్. థర్డ్ అండ్ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే థర్డ్ పాయింట్. ఎప్పుడైతే 3 పాయింట్స్ తెలుస్తాయో మళ్ళీ సేమ్ 3 పాయింట్స్ తెలిసినప్పుడు మనం ఏరియా ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో సేమ్. సో 3 లైన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సాల్వ్ చేయండి. ఫస్ట్ 2 లైన్స్ని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ లైన్ని సాల్వ్ చేస్తే సెకండ్ పాయింట్. థర్డ్ అండ్ ఫస్ట్ థర్డ్ పాయింట్. ఆ 3 పాయింట్స్ని యూజ్ చేసి మళ్ళీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇప్పుడు ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నామో సేమ్ అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు రాసుకున్నారా? ఓకే, ఇది కూడా ఒకసారి చేసేస్తారా ఫాస్ట్గా? క్విక్గా చేసేయండి. 1, 1, 2, 2, 7, 6 ఏరియా ఏమవుతుంది? చెప్పండి. సో ఒకటి 0,0 అవ్వాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? -1, -1, 0, 0, -1, -1, 1, 1, -1, -1, 6, 5, హాఫ్ ఆఫ్ ఏడి మైనస్ బీసీ మాడ్యులస్ ఉంటుంది. 5 - 6 -1 మాడ్యులస్ 0.5 స్క్వేర్ యూనిట్స్.
3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా ఏమవుతుంది అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 by 3 y1 plus y2 plus y3 by 3 x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3. Next one. చూడండి ఇక్కడ లైన్ ఈక్వేషన్స్ ఒక స్లోప్ అలాగే ఒక పాయింట్ ఇచ్చినప్పుడు స్లోప్ అండ్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే y minus y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ y1 అండ్ x1 y1 అనేది ఏమో పాయింట్, m అనేది స్లోప్. ఈ ఒక్క అంటే ఈ ఒక్కటి తెలిస్తే చాలండి, మిగిలింది ఏది ఇచ్చినా సరే దీనిలోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి లైన్ ఈక్వేషన్ కావాలి అంటే స్లోప్ కావాలి, ఒక పాయింట్ కావాలి. లైన్ ఈక్వేషన్ కావాలి అంటే స్లోప్ కావాలి, ఒక పాయింట్ కావాలి, ఇంతే. సో మిగిలిన మనం తర్వాత లైన్ ఈక్వేషన్కి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ప్యారలల్ లైన్ అండ్ పాయింట్ ఇచ్చినప్పుడు, పెర్పెండిక్యులర్ లైన్ పాయింట్ ఇచ్చినప్పుడు ఏది ఇచ్చినా సరే దీనిలో కన్వర్ట్ చేసి మనం చెప్పగలుగుతాం. సో స్లోప్ అండ్ పాయింట్ తెలిస్తే లైన్ ఈక్వేషన్ చెప్పచ్చు. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఇక్కడ m అంటే స్లోప్, x1 y1 అనేది పాయింట్ అండి, స్లోప్. నెక్స్ట్ వన్ చూడండి. ఒకవేళ 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, స్లోప్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. స్లోపు y2 మైనస్ y1 బై
x2 minus x1. y2 minus y1 by x2 minus x1 రాసిన, y1 minus y2 by x1 minus x2 రాసిన, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మీరు y2 minus y1 రాస్తే ఇక్కడ x2 minus x1, y1 minus y2 రాస్తే x1 minus x2. సో అందుకని న్యూమరేటర్లో y2 minus y1 రాసి డినామినేటర్లో x1 minus x2, అది కరెక్ట్గా. నెక్స్ట్ వన్, చూడండి నెక్స్ట్ పాయింట్ ప్యారలల్ ఒకటి, నెక్స్ట్ అలాగే పెర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఒకటి. ఇప్పుడు ఈ రెండు 3x + 2y = 5. ఇంకొక పాయింట్ ఏంటంటే 2, 3. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక లైన్ అండి, 3x + 2y = 5 అనే పాయింట్ అనే లైన్, దానికి ప్యారలల్గా ఉండే లైను, ఆ లైన్ పైన ఒక్క పాయింట్ ఇస్తున్నారు. ఆ లైన్ పైన పాయింట్ ఏంటంటే 2, 3. దీనికి ప్యారలల్గా ఉండే ఒక లైన్ ఇస్తున్నారు, దానికి ప్యారలల్గా ఉండే ఇంకొక లైన్, దానిపైన ఉన్న ఒక పాయింట్ ఇచ్చి మన లైన్ ఈక్వేషన్ అడుగుతారు. అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్యారలల్ లైన్స్కి ఎప్పుడు కూడా సేమ్ స్లోప్ ఉంటుందండి. ప్యారలల్ లైన్స్కి ఇప్పుడు కూడా సేమ్ స్లోప్ ఉంటుంది. ఇక్కడ ax + by + c = 0 ఈ ఫామ్లో కనుక ఉంది అనుకోండి, ax + by + c = 0 ఆ ఫామ్లో కనుక లైన్ ఈక్వేషన్ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే, చూడండి y = mx + c, ఇది లైన్ ఈక్వేషన్. y = mx + c, అది లైన్ ఈక్వేషన్. అంటే అక్కడ m అనేది ఏంటంటే స్లోప్ అన్నమాట. ఇందాక మనం y - y1 = ఏం రాసాం, y - y1 = m × x - x1 రాసాం కదా. సో ఆ y1 టర్ము లేదంటే m × x1 టర్ము అదంతా కాన్స్టెంట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. y = mx + c. సో లైన్ ఈక్వేషన్ y = mx + c ఫామ్లో రాస్తే ఆ x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మనకి స్లోప్ అవుతుంది. ఇక్కడ ax + by + c = 0 అన్నారనుకోండి, అప్పుడు by = ఏమవుతుందో చెప్పండి, -ax - c. y = -a/b × x - c/b. సో దీన్ని మనం స్లోప్ అంటాం, -a/bని స్లోప్ అంటాం. అంటే ax + by + c = 0 అన్నప్పుడు స్లోప్ ఏమవుతుంది, -a/b. ax + by + c = 0 అన్నప్పుడు స్లోప్ ఆఫ్ ది లైన్ -a/b. 2 లైన్స్ కనుక ప్యారలల్ అయ్యాయి అనుకోండి, ఆ రెండిటికి సేమ్ స్లోప్ ఉంటుంది. 2 లైన్స్ కనుక ప్యారలల్గా ఉంటే ఆ రెండిటికి కూడా సేమ్ స్లోప్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది రాసుకోండి, ax + by + c = 0 అని రాసి y = -a/b of x -c/b రాస్తాం. స్లోప్ = -a/b.
చూడండి 2 లైన్స్ కనుక ప్యారలల్ గా ఉన్నాయి అనుకోండి, 2 లైన్స్ కనుక ప్యారలల్ గా ఉన్నాయి అనుకోండి, ఆ 2 లైన్స్ కి కూడా ఏమవుతుంది అంటే సేమ్ స్లోపే ఉంటుంది. ప్యారలల్ లైన్స్ అంటే ఒక లైన్ తీసుకెళ్ళి ఇంకొక లైన్ పైన ప్లేస్ చేస్తే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. సో ఆ రెండు కూడా సేమ్ స్లోప్ తో ఉంటాయి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ కావాలి అంటే స్లోప్ అండ్ పాయింట్ తెలిస్తే ఏంటి ఫార్ములా? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఒక పాయింట్ తెలియాలి, ఒక స్లోప్ తెలియాలి. క్వశ్చన్లో ఒక పాయింట్ ఇస్తున్నారు, దానికి parallel గా ఉండే లైన్ ఈక్వేషన్ ఇస్తారు. సో లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ చెప్పొచ్చు ఏంటి? మైనస్ ఏ బై బి. లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ చెప్పొచ్చు మైనస్ ఏ బై బి. స్లోప్ తెలుస్తుంది, పాయింట్ వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది రాసుకున్నారు కదా, ఒకసారి ఇక్కడ చూడండి. 3x ప్లస్ 2y ఈక్వల్ టు 5, దానికి parallel గా ఉండే ఒక లైను, దానిపైన ఉన్న పాయింట్ 2,3 అయితే ఈ లైన్ ఈక్వేషన్ మనకి కావాలి. ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. ఏం మనకి స్లోప్ కదా ఈక్వల్ ఉంటుంది, ఈ రెండింటికి సేమ్ స్లోప్. దీనికి స్లోప్ ఎంత? మైనస్ ఏ బై బి అంటే ఎంత? మైనస్ 3/2. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? y మైనస్ y1 m ఇంటూ x మైనస్ x1 y మైనస్ 3 లేదా 2 అటు పంపించేశారు అనుకోండి, ఏమవుతుంది? 2y మైనస్ 6 మైనస్ 3x ప్లస్ 6. ఈ మొత్తం అటు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుందో చూడండి. 3x ప్లస్ 3x ప్లస్ 2y మైనస్ 12. 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. చూడండి, 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0 లేదా 3x ప్లస్ 2y ఈక్వల్ టు 12. 3x ప్లస్ 2y ఈక్వల్ టు 12. ఇది ప్రొసీజర్. కానీ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సింపుల్గా ఎలా రాసేయచ్చు అంటే చూడండి, 3x ప్లస్ 2y ఈక్వల్ టు 5 కదా, దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ అన్నప్పుడు ఈ కోఎఫిషియంట్స్ x కోఎఫిషియంట్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఇలాగే ఉంటుంది. చూడండి, మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చింది. ఏమొచ్చింది? 3x ప్లస్ 2y. కాన్స్టెంట్ మాత్రమే మారుతుంది, కాన్స్టెంట్ మాత్రమే మారుతుంది. 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏం రాసుకున్నాం? 2 ప్యారలల్ లైన్స్ కి డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అక్కడ ఏ అండ్ బి ఏంటి? కోఎఫిషియంట్స్ ఆఫ్ x అండ్ y. 2 లైన్స్ ఉన్నాయి కదా, మరి ఏబీలు మాత్రమే ఎందుకు వచ్చాయి? రెండిటికి కూడా ఎక్స్ అండ్ వై కోఎఫిషియంట్స్ సేమ్ ఉంటాయి. సేమ్ లేకపోయినా సేమ్ వచ్చేలా మనం మార్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, ఇది లైన్ ఈక్వేషన్, దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే 3x ప్లస్ 2y ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఆ ఫామ్ లో ఉంటుంది. 3x ప్లస్ 2y ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఆ కాన్స్టెంట్ 3x ప్లస్ 2y ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది దానికి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్. ఆ కాన్స్టెంట్ చాలా ఈజీ. ఆ ఇచ్చిన పాయింట్ ఏంటి? 2,3 కదా, 3 ఆఫ్ 2 ప్లస్ 2 ఆఫ్ 3. ఇది కాన్స్టెంట్. ఎంత ఇది? 12. సో లైన్ ఈక్వేషన్ ఏమనొచ్చు ఇప్పుడు మనం? 3x ప్లస్ 2y ఈక్వల్ టు 12. ఇది రాసుకో.
నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జాక్ట్లీ సిమిలర్ క్వశ్చన్. మీరు ఆన్సర్ చెప్పండి ఇమీడియట్గా. చూసి చెప్పేయచ్చు మీరు. 7x + 3y = 10. దాని ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ చెప్తారు, పాయింట్ చెప్తారు. సో ఇవే ఉంటాయి. 7x + 3y అలాగే ఉంటుంది. కాన్స్టెంట్ ఏమవుతుంది? ఆ ఎక్స్ అండ్ వై ప్లేస్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ 7 + 3 10 ఇంతే. సో 7x + 3y = 10. నెక్స్ట్ వన్, వన్ పాయింట్ అండ్ ప్యారలల్ లైన్. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది అది. ప్యారలల్ లైన్స్ హ్యావ్ సేమ్ స్లోప్. ఓకే, ఇచ్చేబండి. 2 లైన్స్ కనుక పెర్పెండిక్యులర్గా ఉంటే, 2 లైన్స్ కనుక పెర్పెండిక్యులర్ అయ్యాయి అనుకోండి, ఈ లైన్కి స్లోప్ m1, ఈ లైన్కి స్లోప్ m1, ఇది m2 అనుకోండి. 2 లైన్స్ కనుక పెర్పెండిక్యులర్ అయితే వాటి స్లోప్స్ ప్రొడక్ట్ అనేది ఏమవుతుంది అంటే, చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ 2 పెర్పెండిక్యులర్ లైన్స్ ఏమవుతుంది? m1 × m2 = -1. m1 × m2 = -1. అది రాసుకోండి. మనకి ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఒక పాయింట్ దానికి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా అంటే రెండిటికి కూడా సేమ్ స్లోప్సే ఉంటాయి. సో స్లోప్ అండ్ పాయింట్ తెలిస్తే మనం లైన్ ఈక్వేషన్ చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక లైన్ ఇస్తారు, దానికి పెర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయమంటారు. లైన్ ఇచ్చినప్పుడు దానికి స్లోప్ చెప్పొచ్చు కదా. స్లోప్ ఒకవేళ 2 వచ్చింది అనుకోండి, సెకండ్ లైన్కి స్లోప్ ఏమవుతుంది అంటే 2 × m2 = -1, లేదా m2 ఏమవుతుంది అప్పుడు? -1/2. సో ఒక స్లోప్ తెలిస్తే ఆ రెండింటి ప్రొడక్ట్ -1 కాబట్టి రెండో స్లోప్ కూడా మనం చెప్పొచ్చు. సో స్లోప్ తెలుసు, పాయింట్ తెలిసింది అనుకోండి, లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం.
చూడండి చూడండి పాయింట్ ఏమో 2,3 perpendicular to 3x plus 2y equal to 8. దీనికి ఫస్ట్ స్లోప్ ఏమవుతుందో చెప్తారా? -a/b కదా, -3/2. m1 వాల్యూ -3/2. కానీ పెర్పెండిక్యులర్ అంటున్నారు కాబట్టి m1 ఇంటూ m2 ఏమవ్వాలి? -1 -3/2 ఇంటూ m2 ఈక్వల్ టు -1 మైనస్ క్యాన్సిల్. m2 ఈక్వల్ టు ఏమవుతుంది? 2/3. సో స్లోప్ అండ్ పాయింట్ తెలిసినప్పుడు y minus y1 ఈక్వల్ టు m ఇంటూ x minus x1. చూడండి ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి. 3y minus 9 2x minus 4 సో 2x minus 3y 2x minus 3y plus equal to 0. సో ఇది లైన్ ఈక్వేషన్. దానికి పెర్పెండిక్యులర్గా ఉంటూ 3x plus 2y equal to 8కి పెర్పెండిక్యులర్గా ఉంటూ దానిపైన 2,3 అనే పాయింట్ కనుక ఉంటే అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇది 2x minus 3y plus 5 equal to 0. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ కూడా మనకి 3x plus 2y ఈక్వల్ టు ప్యారలల్ లైన్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ చాలా ఈజీగా రాయగలుగుతున్నాం. ఏం చేస్తాం? సేమ్ 3x plus 2y ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ చెప్పడానికి ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన లైన్ ఏంటంటే 3x plus 2y ఈక్వల్ టు 8 ఇది. బట్ దీనికి పెర్పెండిక్యులర్గా చెప్తున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ y కోఎఫిషియంట్ ఏమో xకి, x కోఎఫిషియంట్ ఏమో yకి, రెండిట్లో ఏదో ఒక్కదానికి మాత్రం సైన్ చేయాలి. రెండింటికి వద్దు, ఏదో ఒక్కదానికి మాత్రమే సైన్ చేయండి. సో అంటే 2x minus 3y ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈ ఫామ్లో ఉంటుంది. దాని పెర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే 2x minus 3y ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. 2 of 2 minus 3 of 3 4 minus 9 minus 5. So 2x minus 3y equal to minus 5. 2x minus 3y equal to ఏమవుతుంది? minus 5. minus 5 అటు వెళ్ళిపోతే 2x minus 3y plus 5 ఇది రాసుకోండి.
చూడండి రెండింటికి సైన్ చేంజ్ చేయొద్దు. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వైకి రాయండి, వై కోఎఫిషియంట్ ఎక్స్కి రాయండి. ఇది ఒక్కదానికి మాత్రమే సైన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఎక్స్ కోఎఫిషియంట్ ఆర్ వై కోఎఫిషియంట్ ఏదైనా ఒక్కదానికి మీరు సైన్ చేంజ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. రాసుకున్నా చెప్తారా? ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. పెర్పెండిక్యులర్ చెప్పాలంటే 7x minus 8y. 7x minus 8y equal to 7 into 3, 8 into 5. 7x minus 8y. 21 minus 40. 21 minus 40. Minus 19 ఇటు వచ్చేస్తే 7x minus 8y plus 19 equal to 0. ఇక్కడ y కోఎఫిషియంట్ ఏమో x తీసుకురండి, x కోఎఫిషియంట్ y. ఒక్క చోట మాత్రం సైన్ చేంజ్ చేయండి. ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఏమవుతుంది? ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయడమే కదా. నెక్స్ట్ వన్, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఎలా చెప్తారంటే ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తారండి. ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తారు. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తారు. లైన్ ఈక్వేషన్ ఇచ్చి ఏదో ఒక పాయింట్ ఇస్తారు. ఏదో ఒక పాయింట్ x1, y1, x1, y1 అనే ఒక పాయింట్ ఇస్తారు. x1, y1 అనే పాయింట్, x1, y1 అనే పాయింట్కి ax ప్లస్ బీవై ప్లస్ సి అనే లైన్ పైన ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఆ పాయింట్ ఏంటనేది చెప్పాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం ఒక పెర్పెండిక్యులర్ లైన్ కనుక డ్రా చేస్తే అది ఒక చోట మీట్ అవుతుంది కదా. ఆ మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఆ మీట్ అయ్యే పాయింట్ని మనం క్యాలిక్యులేట్ చేయమంటారు. ఇది మనం క్యాలిక్యులేట్ చేయమంటారు. చూడండి ఇక్కడ మనం ప్రొసీజర్గా చేయొచ్చు కానీ బట్ ఆప్షన్స్ నుంచి మీరు చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఎలాగా అంటే
ఇప్పుడు ఈ 2 లైన్స్ పెర్పెండిక్యులర్ కదా, పెర్పెండిక్యులర్ అయినప్పుడు స్లోప్ ఏమవుతుంది, స్లోప్స్ ప్రోడక్ట్ ఏమవుతుంది, -1. ఒక పాయింట్ ఇచ్చి ఉంటారు ఆప్షన్స్ లో, మనకి ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఈ రెండింటికి స్లోప్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి స్లోపు -a/b. ఆ రెండింటి ప్రోడక్ట్ ఏమై ఉండాలి, -1 అయి ఉండాలి. అంతకన్నా ముందు మీరు ఏం చెక్ చేయాల్సి ఉంటుందంటే, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ పాయింట్ ఏదైతే ఇస్తారో అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అనేది ఈ లైన్ పైన ఉన్న పాయింట్ కదా, ఈ లైన్ పైన ఉన్న పాయింట్ కాబట్టి ఆ పాయింట్ ని మన ఈక్వేషన్స్ లో సాటిస్ఫై చేసేది ఒక్కటే ఉంది అనుకోండి, డైరెక్ట్ గా మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు ఒకవేళ సాటిస్ఫై అయ్యే మోర్ దెన్ 1 ఉన్నాయనుకోండి, స్లోప్ ప్రోడక్ట్ ఏమై ఉండాలి మనకి, ఒక లైన్ ఈక్వేషన్ కి స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ax + by + c, స్లోప్ ఏమవుతుంది, -a/b. 2 పాయింట్స్ కి స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, y2 - y1 / x2 - x1, y2 - y1 / x2 - x1. సో అదొక స్లోప్ వస్తుంది, -a/b ఇదొక స్లోప్ వస్తుంది. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏమవ్వాలి మనకి, -1 అవ్వాలి. సో ఇది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డీటెయిల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం రాసుకోవచ్చు అంటే, స్లోప్స్ ప్రొడక్ట్ మనకు -1 అయి ఉండాలి. ఇక్కడ x1 y1 ఇది వాళ్ళు ఇచ్చేస్తారు ఏదో ఒక వాల్యూ, 2, 3 అనో 7, 8 అనో ఏదో ఒక వాల్యూ ఇస్తారు. దీన్ని మాత్రం మనం x, y అని అనుకుంటాం అన్నమాట. ఈ లైన్ ఈక్వేషన్ కూడా ఇస్తారు, 3x + 2y + 5 అనో లేదా ఏదో ఒక ఈక్వేషన్ మనకి ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ పాయింట్ 2, 3 ఉంది అనుకోండి, ఇది x, y అనుకోండి, స్లోప్ ఏమనొచ్చు మనం, y - 3, ఇదేమో ఒక 2, 3, ఇది x, y ఉంది అనుకోండి, y - 3 / x - 2, y - 3 / x - 2, అది స్లోప్. ఇక్కడ వాల్యూ ఇస్తారు కదా, ఇక్కడ మనకి వాల్యూలో కదా ఇస్తారు, కాబట్టి స్లోప్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 7x - 9y + 8 = 0 అన్నారు అనుకోండి, స్లోప్ ఏమవుతుంది, ఇక్కడ -a/b కాబట్టి -7y - 9, 7/9 వస్తుంది. 7/9 ఇంటూ ఈ స్లోప్ ప్రొడక్ట్ మనం -1కి ఈక్వేట్ చేస్తాం, ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. రేషియో కాబట్టి రేషియో తెలుస్తుంది, ఆప్షన్స్ ఉంటే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం రాసుకోవచ్చు అంటే, ఇక్కడ x1 y1 ఇది x2 y2 అయితే y2 - y1 / x2 - x1 ఇది ఏంటండి, స్లోప్. ఈ లైన్ దీనికి స్లోప్ ఇంటూ -a/b ఇంటూ -a/b. -a/b అనేది ఈ లైన్ స్లోప్. ఆ స్లోప్స్ ప్రొడక్ట్ ఏమై ఉండాలి మనకి, ఆ స్లోప్స్ ప్రొడక్ట్ మనకి ఏమై ఉండాలి, -1. ఇది రాసుకోండి.
నెక్స్ట్ వన్ చూడండి, ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్. ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బివై, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ x1 కామా y1, x1 కామా y1 అనే పాయింట్ కి విత్ రెస్పెక్ట్ టు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఇమేజ్ అంటే ఏమవుతుంది అంటే ఇక్కడెక్కడ వస్తుంది. నా ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ చెప్పుకున్నాం కదా, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ కనుక సమ్ హెచ్ కమా కే అయితే, ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ కనుక సమ్ హెచ్ కమా కే అయితే, ఏదో ఒక పాయింట్ హెచ్ కమా కే అయితే, ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ లైన్ పైన ఉండాలి, ఆ స్లోపు ప్రోడక్ట్ -1 ఉండాలి. దాని ద్వారా మనం ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ చేస్తాం. ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ అనేది ఈ రెండింటికి మిడ్ పాయింట్ అవుతుంది. ఈ రెండింటికి ఎగ్జాక్ట్ గా చూడండి, దీని నుంచి ఇది ఎంత దూరంలో ఉందో ఇమేజ్ కూడా ఎగ్జాక్ట్ గా అంతే దూరంలో ఉంటుంది కాబట్టి, సో అప్పుడు హెచ్ కమా కే అనేది ఏం రాయొచ్చు అంటే x1 ప్లస్ x2 బై 2, x1 ప్లస్ x2 బై 2 కమా y1 ప్లస్ y2 బై 2, ఇంతే. హెచ్ కమా కే ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఇందాక మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చెప్పుకున్నాం. అది తెలిసిన తర్వాత ఆ పాయింట్ అనేది ఆల్రెడీ గివెన్ పాయింట్ ఒకటి ఇచ్చి ఉంటారు కదా, దానికి ఆ ఇమేజ్ కి ఆ రెండింటికి మిడ్ పాయింట్ ఇది అవుతుంది అనమాట. ఇది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఇదంతా రాస్తాం, కానీ చేసేటప్పుడు సింపుల్ గా ఈ రెండింటికి స్లోప్ వస్తుందా, దీనికి స్లోప్ తెలుస్తుంది కదా. చూడండి, ఈ లైన్ పెర్పెండిక్యులర్ గా ఉందంటే దానికి జస్ట్ ఎక్స్టెన్షనే కదా, సో ఈ రెండింటికి కూడా స్లోప్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఆ స్లోప్ ఈ స్లోప్ ఆ ప్రొడక్ట్ -1 అవుతుంది, ఎందుకంటే ఇదే లైన్ కదా. ఈ లైన్ పెర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఈ లైన్ కూడా దీనికి పెర్పెండిక్యులర్ గా ఉన్నట్టే కదా. 2 లైన్స్ పెర్పెండిక్యులర్ గా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఏమవ్వాలి, -1. ఆప్షన్స్ నుంచి చేయడం చాలా ఈజీగా ఉంటాయి. ఇమేజ్ కానివ్వండి లేదా ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఆప్షన్స్ నుంచి మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, డివైడ్స్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ అని అంటారు. పాయింట్ పి ఎక్స్ కామా వై, పాయింట్ పి ఎక్స్ కామా వై, పాయింట్ పి ఎక్స్ కామా వై పాయింట్ బి ఎక్స్ కామా వై divides the line joining the points x1 y1 and x2 y2 internally in the ratio of m is to n, then x comma y equal to
ఎక్స్ కామా వై ఈక్వల్ టు అంటే మనకు ఒక 2 పాయింట్స్ ఇస్తారు. ఆ 2 పాయింట్స్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాయి 2:3 3:4 రేషియో ఇస్తారు. ఇచ్చి ఆ డివైడ్ చేసే పాయింట్ ఆ ఎక్స్ కామా వై క్యాలిక్యులేట్ చేయమంటారు. ఎక్స్ కామా వై ఏమవుతుంది అంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. అలాగే ఇక్కడ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇంటర్నల్లీ అని అడిగారు అనుకోండి ప్లస్ ఉంటుంది. సేమ్ ఎక్స్ కామా వై పాయింట్ బి ఎక్స్ కామా వై సేమ్ x comma y divides the line joining the points x1 y1 x2 y2 externally in the ratio m is to n. Then x comma y equal to చెప్పండి ఇక్కడ ఏమవుతుంది mx2 minus nx1 by m minus n. అలాగే ఇక్కడ my2 minus ny1 by m minus n. ఇది రాసుకోండి. రేషియో వాళ్ళు ఇచ్చే పాయింట్ అడుగుతారు లేదా పాయింట్ వాళ్ళే ఇచ్చేసి రేషియో అడుగుతారు. నెక్స్ట్ వన్
రాసుకున్నారు కదా. ఓకే, ద లైన్ జాయినింగ్ ఆఫ్ 2 points 4, -1 and 4, 3 internally in the ratio of 3:1. Then find ఆ పాయింట్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిందే. 4, -1 4, 3 ఆ రెండింటిని 3:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందే. చెప్పండి ఏం ఫార్ములా? m ఇది x1 y1, ఇది x2 y2, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, తర్వాత my2 ny1 my2 అంటే 3 into 3 ny1 బై చూడండి ఇక్కడ 12 + 4 16/4 4, ఇక్కడ 8/4 అంటే 2. సో 4, 2 ఇది ఆ పాయింట్ ఏమవుతుంది అంటే 4, 2 అవుతుంది. చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే 4, -1 అనేది ఒక పాయింట్, ఇంకొకటి 4, 3 అనేది ఇంకొక పాయింట్. ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నారు? 3:1 రేషియోలో. 3:1 రేషియోలో డివైడ్ చేయడం అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్కి 3 పార్ట్స్ ఉంటే ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఈ పాయింట్కి 1 పార్ట్. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఈ 2 పాయింట్స్ని 3:1 రేషియోలో డివైడ్ చేస్తే ఈ పాయింట్ ఏంటి, ఇది మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇదేంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఈ ఫార్ములా ఎలాగో ఉంది, బెటరే, బట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్. మొత్తంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు? 4 పార్ట్స్. ఎంత? 4 పార్ట్స్. ఎక్స్లో ఎంత చేంజ్ వచ్చింది? నో చేంజ్. అంటే 4 పార్ట్స్ అనేది 0 అయితే 3 పార్ట్స్ అనేది కూడా 0. కాబట్టి ఎక్స్ సేమే వస్తుంది. ఎక్స్ సేమే వస్తుంది. మళ్ళీ -1 ఉండేది ఎంత అయింది? +3 అయింది. -1 ఉండేది +3 అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు? ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 4. 4 పార్ట్స్ అనేది 4 అయితే 3 పార్ట్స్ అనేది 3. 4 పార్ట్స్ అనేది 4 అయితే 3 పార్ట్స్ అనేది అంటే 3 ఇంక్రీజ్ కనబడాలి కదా. -1కి ఒక 3 యాడ్ చేస్తే -1కి 3 యాడ్ చేస్తే 4, 2 వస్తుంది. mx2 + nx1 / m + n రాస్తున్నాం. బట్ అలా రాయడానికి రీజన్ ఏంటి అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పార్ట్స్ డిస్టెన్స్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 1 పార్ట్ డిస్టెన్స్ ఉంది. సో మనకి ఆ పాయింట్ ఈ పాయింట్ తెలుసు, ఇక్కడ ఉన్న పాయింట్ తెలియాల్సి ఉంది. సో మొత్తంగా ఎన్ని పార్ట్స్ డిస్టెన్స్ ఉంది? 4 పార్ట్స్ ఇంక్రీజ్ అయితే 4 పార్ట్స్ కదా. ఎక్స్ కోఆర్డినేట్లో ఎంత చేంజ్ వచ్చింది? నో చేంజ్. అంటే 4 పార్ట్స్ అనేది 0 చేంజ్ అని చెప్తే 4 అనేది 0 అయితే 3 అనేది కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా ఏమవుతుంది? 4 ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఈ 2 పాయింట్స్లో ఇది 4, 4 ఉంది అనుకోండి, ఇది 4 ఉండి ఇది 4 ఉంది అనుకోండి, అవి ఏ రేషియోలో డివైడ్ చేసినా ఇది 4 వస్తుంది, వేరే ఏం రాదు, ఖచ్చితంగా సేమే వస్తుంది. ఇక్కడ 3:1 అయినా 7:8 అయినా 10:11 అయినా ఏ రేషియో ఉన్నా ఇది చేంజ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయినా 4 ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏముంటుంది అంటే 4 ఉంటుంది. వైలో చేంజ్ వచ్చింది, అదొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ 3 పార్ట్స్, ఇది ఒక 1 పార్ట్, మొత్తం ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్కి ఎంత ఇంక్రీజ్ కనబడుతుంది? -1 ఉండేది కాస్త 3 అయింది కదా. -1 ఉండేది 3 అయిందంటే ఎంత చేంజ్ వచ్చినట్టు? 4. -1 ఉండేది 3 అయిపోయింది, ఎంత పెరిగిందండి? 4 పెరిగింది. ఎందుకు 4 పెరిగింది అంటే 4 పార్ట్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి. 4 పార్ట్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి 4 పెరిగితే 3 పార్ట్స్ డిస్టెన్స్లో ఉండేది 3 ఇంక్రీజ్ కనిపించాలి. 4 అనేది 4 అయితే 3 అనేది ఏమవుతుంది? 3. సో -1కి ఒక 3 యాడ్ చేస్తే, -1కి 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 అవుతుంది.
ఏ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. నెక్స్ట్ వన్, రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. 1,6 and 5,15, పాయింట్ బి 3,12. అంటే ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఈ పాయింట్ 3,12 అనేది ఈ రెండింటిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ట్రై చేయండి ఒకసారి. m:n, ఇంతకుముందు m:n రేషియో ఇచ్చారు, ఆ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ వాళ్ళే పాయింట్ చెప్తున్నారు, రేషియో అనుకోమంటున్నారు. రేషియో చెప్తారా? 1:1 చూద్దాం. 3,12 అనేది మిడిల్లో ఉండే పాయింట్. ఇది రిజల్ట్ ఏంటండి? ఇది x1 y1, ఇది x2 y2, ఇది px, y. ఈ పాయింట్ ఆ రెండింటిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 3,12 అనేది ఆ రెండింటిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది?
1:1:1 చూడండి. అయితే పాయింట్ ఏదైనా రాంగ్ ఉందేమో, పాయింట్ రాంగ్ ఉండొచ్చు. అంటే మీరు ఎక్స్ ఎక్స్ కోఆర్డినేట్ తీసుకున్నా వై తీసుకున్నా ఖచ్చితంగా సేమ్ రావాలి కదా. అంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n అలా తీసుకున్నా, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అలా తీసుకున్నా సేమ్ రావాలి. రైట్, ఇక్కడ ఏదో రాంగ్ ఉన్నట్టుంది, ఒక నిమిషం. ఈ పాయింట్ ఇక్కడ 12 కాకుండా 10.5 మేబీ అయ్యి ఉండాలి. ఈ పాయింట్ అయితే రాంగ్ అండి, ఈ పాయింట్ అయితే రాంగ్ మనకి. ఇక్కడ ఒకవేళ చేంజ్ చేద్దామంటారా, 5,18 అంటారా? ఎస్, ఇలా ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. 5,18 5,18 తీసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే మీరు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n రాసినా సేమ్ రిజల్టే రావాలి. my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అలా రాసినా కూడా సేమ్ రిజల్టే రావాలి. ఇక్కడ ఒకవేళ మీరు ఎక్స్తో తీసుకుని అన్నారు అనుకోండి, అప్పుడు m ఇంటూ ఎక్స్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n ఈక్వల్ టు ఏమవ్వాలి, 3. సో 5m ప్లస్ n ఈక్వల్ టు ఏమవుతుంది, 3m ప్లస్ 3n. సో 2m ఈక్వల్ టు 2n. m బై n ఏమవుతుంది, 2/2. 2/2 అంటే ఏమవుతుంది, 1:1. సారీ, రేషియో కదా. త్రీ అనేది ఏంటంటే ఇప్పుడు 1,6 ఇక్కడున్న పాయింట్. నెక్స్ట్ 5,18 అనేది ఇక్కడున్న పాయింట్. మిడిల్లో ఎక్కడో ర్యాండమ్గా ఆ పాయింట్ ఎంత అంటున్నావు, 3,12. ఇక్కడ చూడండి, మీరు ఏదైనా ఒకటి తీసుకుంటే చాలు. 1కి 3కి డిఫరెన్స్ ఎంత, 2 ఇంక్రీజ్ అయింది. 3కి 5కి డిఫరెన్స్ ఎంత, ఇది రేషియో అయిపోతుంది. ఎందుకంటే మిడిల్లో ఉండే పాయింట్ మనం చెప్పుకునేది అదే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ ఉంది, అదే కదా రేషియో. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, 2. మళ్ళీ 3 నుంచి 5కి డిఫరెన్స్ ఎంత, 2. అలా తీసుకున్నా వస్తుంది. లేదా చూడండి, 6 నుంచి 12కి డిఫరెన్స్ ఎంత, 6. 12 నుంచి 18, సో 6:6 అన్నా కూడా ఏమవుతుంది, 1:1.
either x కోఆర్డినేట్స్ నుంచి తీసుకున్నా లేదా y కోఆర్డినేట్స్ నుంచి తీసుకున్నా సరే మనకు ఆన్సర్ తెలుస్తుంది. అదే ఎక్స్టర్నల్లీ అనుకోండి, ఆ పాయింట్ ఇక్కడ అవుట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్లీ కాబట్టి మిడిల్లో రాస్తాం. ఎక్స్టర్నల్లీ అనుకోండి, ఈ పాయింటే మనకి ఇక్కడ అవుట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఇటు నుంచి ఇది తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ప్రాబ్లమ్స్లో మీరు సాల్వ్ చేయగలుగుతారు. సార్ హ్యాండ్ అవుట్ చూడండి. System of equations kx minus y equal to 2 and 6x minus 2y equal to 3 has a unique solution. When k unique solution అన్నప్పుడు ఏమై ఉండాలి? నాట్ ఈక్వల్ టు -1 బై అంతే. a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. k నాట్ ఈక్వల్ టు 3. k 3 కాకూడదు, మరి ఏమవ్వచ్చు? ఇంకేదైనా అవ్వచ్చు. k 3 కాకుండా ఇంకే వేరే ఏ వాల్యూ తీసుకున్నా కూడా. సో 0 పాసిబుల్ అవుతుందా? ఎస్. 1 0 రాశారనుకోండి k ప్లేస్లో, k ఈక్వల్ టు 0 రాశారనుకోండి ఏమవుతుంది? యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 0 కరెక్టే, 1 అది కూడా కరెక్టే, 2 అది కూడా కరెక్టే. ఆ మూడిట్లో మీరు ఏది పెట్టినా అది రాంగ్ అవుతుంది. రైట్ అండి, ఎనీ ఆఫ్ ది అబోవ్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అన్నప్పుడు a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టునా నాట్ ఈక్వల్ టునా? ఈక్వల్ టు. a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. ఒకవేళ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 బట్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అంటే నో సొల్యూషన్. సో నో సొల్యూషన్ అంటే ఆ లైన్స్ ఏమనొచ్చు మనం? ఇంకా ప్యారలల్ లైన్స్ అంటాం. వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అన్నప్పుడు కాన్స్టెంట్స్ ఎలాగూ డిఫరెంట్గా కనబడుతున్నాయి. సో ఏమనొచ్చు? 1/3 ఈక్వల్ టు 2/k. సో k ఈక్వల్ టు ఏమవుతుంది?
The value of k for which the system of equations has no solution. సేమ్ కదా, నో సొల్యూషన్ అన్నప్పుడు చెప్పండి. 1/4 ఈక్వల్ టు 3/k, k ఈక్వల్ టు 12. Next one, condition for which the system of equation has unique solution. Unique solution undali ante k/6 not equal to -1/-2, k not equal to 3, k not equal to 3. Next one, determine the values of a and b in that order for which the following system of linear equations has infinite solutions. Infinite solutions undali ante a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. లేదా మనం ఇంకేం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది ఇది, ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఇంతకు ముందు కూడా మనం x+2y ఈక్వల్ టు 3, ఇది ఒక ఈక్వేషన్ ఉంది అనుకోండి. 3x + 6y ఈక్వల్ టు 9. ఈ రెండింటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఎందుకంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. నిజానికి దీన్ని 3తో మల్టిప్లై చేస్తే సేమ్ ఈక్వేషనే కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే అనుకోండి ఈక్వేట్ చేసేసుకోవచ్చు.
దాన్ని 2తో మల్టిప్లై చేసేస్తే ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఎగ్జాక్ట్గా ఈక్వేట్ చేయొచ్చు. లేదా a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఓకే, మైనస్ ఉంటుంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. రెండు లెఫ్ట్లో రాసుకున్నాం, ఇలా రాసుకున్నాం. ఇక్కడ సో ఏమవుతుందో చూడండి, 2a - 2 4a - 16. ఆ 2a ఇటు, ఈ 16 అటు వెళ్ళిపోయింది అనుకోండి. 2a ఈక్వల్ టు ఏమవుతుంది 14. 2a వాల్యూ 14 అయితే ఏ వాల్యూ 7. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఈక్వేట్ చేసాం అనుకోండి. యాక్చువల్గా 2/4 అంటే 1/2 రాసేసుకోండి, ఇంకొంచెం చిన్న వాల్యూస్ వస్తాయి. సో 1/2 ఈక్వల్ టు 2b + 1/5b - 1. 5b - 1 ఈక్వల్ టు 4b + 2. 4b అటు -1 ఇటు, b ఈక్వల్ టు ఏమవుతుంది 3. a ఈక్వల్ టు 7, b ఈక్వల్ టు 3. Next one, the area of the triangle OAB 0, 0, 8, 0, 0, 6. ఈజీ క్వశ్చన్ కదా. సో ఒకటి ఆల్రెడీ 0, 0 ఉంది కాబట్టి ఏమనొచ్చు, హాఫ్ ఆఫ్ ఏడి మైనస్ బీసీగా రాసేసుకోవచ్చు. 8 × 6 -0 × 0, 48లో హాఫ్ అంటే 24 స్క్వేర్ యూనిట్స్.
Next one. Point 3, 5 by 2 lies on the graph of the equation 2y equal to ax minus 5. Then a equal to, చూడండి ఈ పాయింట్ ఉంది అంటే ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి కదా. 2 ఇంటూ వై ప్లస్లో ఎంత 5 by 2 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్, ఈ -5 ఒకటి వెళ్ళిపోయింది అనుకోండి, 3a ఈక్వల్ టు 10, a ఈక్వల్ టు 10/3. Next one. If a straight line ax plus by equal to c meets x-axis at P and y-axis at Q, area of the triangle OPQ, where O is the point of intersection of coordinate axis, is అని అడుగుతున్నారు. x-axis నేమో P, y-axis నేమో Q దగ్గర మీట్ అయితే ఈ ఏరియా మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఈ ఓపిక్యూ ఏరియా ఇది మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. లైన్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి. చూడండి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతుంది అంటే, ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతుంది అంటే వై ఈక్వల్ టు y0 రాశారనుకోండి, ఏఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, y0 అయితే ఏఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది సి. ఏఎక్స్ ఈక్వల్ టు సి అయితే ఎక్స్ వాల్యూ c/a అంటే ఇది ఎంత అనొచ్చు మనం, అంతే కదా. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్సే కదా. నెక్స్ట్ అలాగే వై కోఆర్డినేట్ని ఇక్కడ మీట్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, సారీ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి అంటున్నారు కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే y ఈక్వల్ టు ఏమవుతుంది c/b, y ఈక్వల్ టు c/b. సో ఏరియా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత c/a, హైట్ c/b, c² 2ab. చూడండి స్ట్రైట్ లైన్ ఇది ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు సి అనేది లైన్ ఈక్వేషన్. ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు సి ఇది లైన్ ఈక్వేషన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ నేమో పి దగ్గర, వై యాక్సిస్ నేమో క్యూ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఓపీక్యూ ఇది ఎంత మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇది క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, మనకి ఏం తెలిస్తే చాలు, బేస్ హైట్, బేస్ అండ్ హైట్ తెలిస్తే ఏరియా చెప్పేయచ్చు. సో బేస్ అండ్ హైట్ తెలియాలి అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ y0 కదా,
ఈ పాయింట్ ఈ లైన్ పైన y ఎంత ఉంటుందండి 0. y 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ax ప్లస్ b ఇంటూ 0 ఈక్వల్ టు c. ax ఈక్వల్ టు c, x ఈక్వల్ టు ఏమవుతుంది c బై a. అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఏమవుతుంది అంటే c బై a కమా 0 అనొచ్చా. c బై a కమా 0, c బై a కమా 0 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉన్నట్టండి c బై a. నెక్స్ట్ అలాగే ఈ y కార్డ్ ఇక్కడ దీనిపైన కనుక y యాక్సిస్ మీద కనుక తీసుకున్నాం అనుకోండి, y యాక్సిస్ మీద x ఏమవుతుంది 0. x 0 సబ్స్టిట్యూట్ చేస్తే y ఎంత వచ్చింది c బై p, c బై b. c బై b అంటే ఈ లెంత్ ఏమో c బై b, ఈ లెంత్ ఏమో c బై a. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ c బై a ఇంటూ c బై b.